420 హామీలు అమలయ్యేదాకా వాళ్ళను వేటాడుదాం ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉందామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళని విడిచిపెట్టేది లేదు. ఎందుకంటే ఆనాడేమో అందరికీ అన్ని అన్నారు, అందరికీ అన్ని ఇస్తామన్నారు. ఇవాళ కొందరికే కొన్ని అని మాట్లాడుతున్నారు. కొందరికే ఇస్తాం, కొన్ని మాత్రమే ఇస్తాం, అందరికీ అన్ని ఇయ్యలేము అనే మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో మీరు చూస్తా ఉన్నారు. ఆయన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సెక్రటేరియట్కి వచ్చి ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడతాడు. నేను ఇక్కడేమో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలే ఉన్నాయి, మరి ఏం చేయాలని చెప్పి వెకిలి నవ్వుతున్నాడు. నాకు తెలియక అడుగుతా, మీరు అంబర్పేటలో ఉండే మా ఆడబిడ్డలు చెప్పాలా, మా అన్నదమ్ములు చెప్పాలా? లంకె బిందెల కోసం గడపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి కొంతమంది తిరుగుతూ ఉంటారు ఊళ్ళల్లో. ఎవరు వాళ్ళు? ఎవరు? మరి రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం పని చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఇవాళ మళ్ళీ ఆయన వచ్చి లంకె బిందెలు లేవని చెప్పి ఇలా ఎటకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ లో లంకె బిందెలు ఉండవు. సెక్రటేరియట్ లో ఆఫీసర్లు ఉంటారు, కంప్యూటర్లు ఉంటాయి. పని చేయాలి, అక్కడికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వాలి, ఉత్తర్వులు అమలు చేసి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయాలి. ఇలా నోటికి వచ్చిన మాటలు, ఆ వాగ్దానాలు నిలబెట్టుకోలేక కేసీఆర్ గారిని తిట్టాలి, తెల్లారులేస్తే 10 ఏళ్లలో తెలంగాణ అన్యాయం అయిపోయిందని అడగోలు మాటలు మాట్లాడాలి. ఆ ఆలోచన తప్ప మంచి ఆలోచనలు మాత్రం మీ ముఖ్యమంత్రికి లేవు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, దయచేసి ఆలోచించమని కోరేది. ఇలా వాళ్ళు ఇచ్చిన హామీలు, మహాలక్ష్మి అన్నారు, నెలకు 2500 అన్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు తెలంగాణలో. 18 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు, 18 ఏళ్లు నిండిన వాళ్ళు 1,67,00,000 మందికి ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చాలు చేస్తావు నువ్వు నెలకు 2,500 రూపాయల కార్యక్రమం అని వాళ్ళందరూ కూడా మీదికి చూస్తా ఉన్నారు. ఒకవేళ చేయకపోతే మార్చి 17 నాడు 100 రోజులు నిండుతాయి. మీరు కనుక తప్పించుకునే ప్రయత్నం చేస్తే శ్వేతపత్రాల పేరు మీద గత ప్రభుత్వం అని చెప్పి ఇంకోటని చెప్పి లంకె బిందెలు లేవని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా 100 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీని పొందబెట్టేది కూడా మా ఆడబిడ్డలనే మాట నేను విజ్ఞప్తిస్తా ఉన్నా. 1-2 కాదు చెప్పిన అబద్దాలు. ఎన్ని చెప్పిండు? బస్సు ఫ్రీ అన్నాడు, ఆలోచన లేకుండా ప్రణాళిక లేకుండా బస్సులు మరి ఫ్రీ అని చెప్పి చాలు చేసింది. ఏమేమి దృశ్యాలు చూస్తున్నామా బస్సులలో? మా ఆడబిడ్డలు ఫ్రీ బస్సు అని చెప్పి కొంతమంది ఆ డ్రైవర్ సీట్లకే ఎక్కుతున్నారు, కిటికీలకే ఎక్కుతున్నారు, సీట్లు లేక కొట్టుకుంటున్నారు, జుట్లు పట్టుకుంటున్నారు, చెప్పులతో కొట్టుకుంటున్నారు. ఇట్లాంటి దృశ్యాలు చూస్తామా? ఎప్పుడన్నా అనుకున్నామా? ఇంత దారుణమైన పరిస్థితి. ఒకవైపు ఆడబిడ్డలు సంతోషంగా లేరు, మరొక వైపు ఆటో అన్నలు మా కడుపు మీద దన్నిండు, మార్పు అని చెప్పి మేము ఓట్లు వేస్తే వచ్చి మా కడుపే కొట్టిండని చెప్పి రెక్కాడితే గాని డొక్కాడని ఆటో డ్రైవర్లు పాపం ఇప్పటికే 25-30 మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇలా తెలంగాణలో కనబడతా ఉన్నది. ఇంకొక వైపు కేవలం ఆడబిడ్డలకు మాత్రమే కాదు, పెద్ద మాటలు చెప్పిన రైతులకు, మీరందరూ రైతన్నలారా మీరు పోండి, తెచ్చుకోండి, ఇప్పటిదాకా లోన్ లేని వాళ్ళు, లోన్ తీసుకోని వాళ్ళు కూడా 2 లక్షల రూపాయలు రుణం తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9 నాడు వస్తున్నా, రాగానే సంతకం పెట్టా అన్నాడు. ఈయన మాటలు నమ్మి ఇలా చాలా మంది లోన్ తెచ్చుకున్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 రానే వస్తున్నది. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు, ఎప్పుడు జరుగుతుంది రుణమాఫీ అని చూస్తా ఉన్నారు. ఇవాళ కొత్త స్కీమ్ ఏదో చాలు చేస్తున్నా అని చెప్తున్నారు, 500 రూపాయలకి సిలిండర్. పచ్చి మోసం. అందులో కూడా 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఆ రోజేమో అందరికీ అన్ని ఇస్తా అన్నాడు, ఇవాళ మాత్రం కేవలం 35 లక్షల మందికే ఇస్తా, అది కూడా మీ మొదలు పైసలు కట్టాలి, ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతాలు వేస్తా అని చెప్పి ఇవాళ అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదే మాదిరిగా ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు, అందరికి ఇస్తా అని చెప్పిండు. రాష్ట్రంలో 1,34,50,000 విద్యుత్ మీటర్లు ఉన్నాయి, కరెంటు మీటర్లు, అందరికి ఇస్తా అన్నాడు. ఇవాళ మళ్ళీ దానిలో కూడా కటింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మీకు తెల్ల కార్డు ఉంటేనే ఇస్తా, మీకు బండి ఉంటే ఇయ్య, ఇవన్నీ ముందు చెప్తే అయిపోతున్నాయి కదా. ఆ రోజే దాడిచ్చి తనుదురు, ఇవాళ మళ్ళీ కావాలని కటింగులు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ చెప్పేది ఏం లేదు. హైదరాబాద్ మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ భాగవతం తెలుసు కాబట్టి ఇక్కడ ఒక్క సీటు కూడా రాకుండా తీర్పునిచ్చిన చైతన్యం గ్రేటర్ హైదరాబాద్ ప్రజలది. అదే చైతన్యం కొనసాగించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంత మోసకారి పార్టీయో